హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. ఈరోజు ఎపిసోడ్లో మనం సరోజిని గారి ఇంటి ముందు పెంచుకుంటున్న మొక్కల గురించి చూద్దాం. అడినియం సూపర్ ఉన్నాయి, వాటి కేరు, ఆ టిప్స్ అన్నీ తెలుసుకుందాం. వచ్చేయండి. గేట్ ముందు ఎలాగో ఆర్చ్ లేదని ఇక్కడ ఆర్చ్ పెట్టుకున్నాను. గేట్ ముందు పెట్టకపోవడానికి కారణం మెయిన్లీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అని. అక్కడ పెట్టేటప్పటికి ఇక్కడైతే చేసుకున్నా కొద్దిసేపు లేట్ అయినా మట్టి కాబట్టి ఏం కాదు. ఇక్కడ ఎంట్రన్స్లో కొంచెం తడిచి ఆకులున్న ఒక్కోసారి స్లిప్ అవుతాము. వర్షాకాలం గాలి దుమ్ములు అనుకోండి ఇంకాస్త ఎక్కువ ఇదవుతుంది. మంచి స్థలం ఉంది కాబట్టి దాన్ని వదిలేసుకుని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ పార్క్ కి ఎంటర్ అయినట్టు. ఇప్పుడు అవతలేమో అక్కడ అన్ని కూరగాయలు పక్కింట్లో. ఇదంతా ఇక్కడ అసలు కూరగాయలు ఏం కనపడవు మీకు. ఇక్కడ అంతా పూలు ఉంటాయి. ఇది కరెక్ట్ గా నేను మా గృహప్రవేశం కంటే ముందు పెట్టుకున్న గార్డెన్ లో పెట్టుకుండేది. ఏజ్ 20 years. దీన్ని ఎప్పటికప్పుడు కింద చూడండి. ఇదంతా అసలు అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది మామూలుగా వర్టికల్ గా పెరిగే చెట్టే. దాన్ని నేను ఎప్పటికప్పుడు ఇట్లా ట్రిమ్ చేసి చేసుకుంటా. ఒక బోన్సాయి మొక్కలా ఉంది అంతే. ఇక బోన్సాయి చేయడం అంటే అదే అంతే. ప్రాక్టీస్ చేసి వైర్లతో చుట్టారు కానీ చుట్టను. ఇది ఎందుకంటే నేలలో ఉంది కదా, దాన్ని నేచురల్ గా అట్లా వదిలేస్తేనే అందంగా ఉంటది. ఇలాంటి మొక్కలు కొనాలంటే లక్షల్లో అమ్ముతారు. 20 years ఇది. అందుకయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా దీనికి వాల్యూ కాస్త దాని లైఫ్ పెరిగే కొద్దీ ఇది పెరుగుతుంది. ఎప్పుడు ఇంక ఫ్లవరింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి ఇదంతా ట్రిమ్ చేసి చిన్న బుషిగా చేసి ఇక తర్వాత ఫ్లవర్ వచ్చేటప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఇది పాండవ బత్తి. దీంతో పెట్టారా మీరు? శుభ్రం కలుగుతుంది. టైట్గా చేయాలి దీన్ని. ఒక్కటే ఏంటంటే మీరు చుట్టేటప్పుడు దీన్ని టైట్గా ఇట్లా మన చేతిలోకి వేసుకుని మనం దూది కూడా అంతే కదా, దూది మనం లూజ్గా వదిలేసాం అనుకోండి టప్పునంతా వెళ్ళిపోతుంది. అది టైట్గా థ్రెడ్ని టైట్ చేస్తే మీకు ఎక్కువసేపు వెలుగుతుంది. అది అట్లా ఇది కూడా మీరు ఇట్లా ఈ డైరెక్షన్లో ఇట్లా చుట్టేసుకుని ఒత్తిలాగా చేసుకుని వేస్తే 100% నేను వేసి చూసాను. ఇట్లా చేయాలి. కొంతమంది ఏంటంటే అది ఒట్టిగా ఆకు వేసి అది ఇట్లా వేసి వెలగట్లేదండి ఉండట్లేదు అంటారు. అట్లా రాదు. ఇట్లా మీరు ఒత్తిలాగా చేసుకుని ఒత్తిగానే వాడుకోవాలి. బేసిల్ గ్రూపే కదా, బేసిల్ గ్రూపే. ఇది అరోమాటిక్ ట్రీట్మెంట్స్ లో కూడా బాగా వాడుతున్నారు ఇప్పుడు. ఇక్కడేమో కోడి పుంజు నిజంగా ఉన్నట్టు. దీనికి ఉన్న క్రీపర్ ఏంటమ్మా? ఇది కృష్ణకమలం అంటారు, రాకీ ఫ్లవర్ అంటారు. ఇటుపక్క ఇది అదేనా? ఇది కాదు, ఇది ఇంగ్లీష్ ఐవి. ఇది ఓన్లీ ఆర్నమెంట్. ఏమి రావుదండి. కాకపోతే పెరిగేటప్పుడు కలర్ మారుతా ఉంటుంది కదా, అదే అందం. అదే అందం. అది స్టాండ్ బాగుందిగా. ఈ మధ్యలో కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ నేను ఇంకా నీడ పడుతున్నా ప్లాన్ తో చేయించింది. ఇది ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు అసలు ఇంకా క్రీపర్గా పెంచుకోకపోయినా ఇక్కడ నుంచి వరుసగా అన్ని పెట్టుకుని దీనికి హ్యాంగ్ చేసుకున్నా కానీ అందంగానే ఉంటుంది. ఈ క్రీపర్ పెంచుకోవడం కష్టం అనుకున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. అది కూడా ఉంటుందని 2 అక్కడే మధ్యలో అడ్డయం వల్ల పెట్టించింది. కాశ్మీర్ రోజెస్ అవి అవన్నీ సత్యనారాయణ పూల్లో కలర్స్ కుండీల్లో ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే వేసా. నేను దాన్ని తీయను, రీపాట్ చేయను, అందరికి తీసి ఇస్తా ఉంటా. అదే వస్తుంటది. ఆ ప్లేస్ కూడా మార్చలేదు ఇంతవరకు. దుంపలు అదే వాళ్ళకి ఇస్తా ఉంటా, పిల్లకలు వస్తా ఉంటాయి. అసలు మెయింటెనెన్స్ ఫ్రీ. మెయింటెనెన్స్ కుండీలో పెడితేనేమో ఒక రౌండ్ పూస్తుంది. అంటే నీళ్లు పోయడం వల్ల ఇది నాటు. ఇది మామూలుగా మన ఈ జరపరా కాదు, అది నాటు జరపరా. అందుకే మీకు అట్లా లైఫ్ అంతా స్పాన్ ఉంది. ఇదేమో పత్తి మందారం. పూలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. మార్నింగ్ ఏమో వైట్ ఉంటుంది ప్యూర్. ఈ 11 AM నుంచి చూడండి పింక్ 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 స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లాంటర్న్ మందారం మంచి ఇక్కడ నిల్చున్న ఏం కాదు కదా, చామంతి తోట ఇదే. ఇక్కడ నుంచి ఇవన్నీ నాటు మనం ఫ్రై కదా. ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, ఆ దొడ్లో పెట్టేస్తాను అవన్నీ. సమ్మర్లో పెట్టేసి ఆ నీడ కింద ఉంటే మళ్ళీ సీజన్ వచ్చిన తర్వాత రీపాట్ చేసి అసలు పూలు ఇక్కడ దాకా కట్ చేసేస్తాను. కట్ చేసి గయ్యి ఉంచి పెట్టేస్తాను. మళ్ళీ వాటిని కాకపోతే అదే కుండీలో ఉంచకుండా రీపాట్ చేస్తాను. మనకు రెయిన్ స్టార్ట్ అవ్వగానే
అందుకే నాకు అసలు ఈ బ్లూమ్ అయిన తర్వాత మీకు ఈ ఈ మందారం లాగా 15 రోజులకి 20 రోజులకి పోవు. ఈ చామంతులు చాలా రోజులు ఉంటాయి ఉంటవి. ఇప్పుడు సరే ఒకటి ఇచ్చుకుంటే ఒకటి బడ్డు ఉంటుంది. నాటు చామంతులు బటన్ చామంతులు వీటి స్మెల్ బాగుంటది. ఆకులు కూడా అసలు చామంతి అంటే ఇప్పుడు మీరు టమాటా దాంట్లోకి వెళ్ళినా నాటు టమాటాలు స్మెల్ బాగుంటాయి. ఈ హైబ్రిడ్ వి అవి స్మెల్ రావు. తమలపాకేనండి. తమలపాకే అంత పైకి పోయింది, గోడ అతుక్కుంది మొత్తం. అదే అతుక్కుంది, అదే వస్తుంది. దానికి ఏం జరుగుతుందంటే సమ్మర్ లో గాలి దుమ్ము వచ్చినప్పుడు పడిపోతుంది, అప్పుడు తీసేస్తాం, మళ్ళీ వస్తుంది. దాని ఇష్టం ఇక. తమలపాకు ఇంట్లో ఉంటే మంచిది అంటారు. రోజు 2-3 ఆకులు టీలు వేసుకుంటాం, ఒక ఆకు తులసమ్మ గారికి పెడతా, బెల్లం పెట్టి, అంతవరకు అయితే వాడతా. ఇది మన మనీ ప్లాంట్ ఒక గోడను అతుక్కొని పోతుంది. అది అసలు సమ్మర్ అయ్యేటప్పటికి కింద నుంచి వరుసగా నాకు ఆ కిటికీ దగ్గరికి పైకి ఇప్పుడు అక్కడ ఉంది చూసారా, అట్లా కిటికీ అంతా కప్పేస్తాయి. పెయింట్ కూడా తీసేసింది, గాలి గట్టిగా గాలి వస్తే అయితే అలా నాకు కిచెన్ లో ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. అది కిచెన్ కిటికీ, అది అసలు ఇవన్నీ పెరుగుతాయి సమ్మర్కి. అన్ని తీసేసా చూసారా గోడల నుండి ఉంటే, సమ్మర్లో అన్ని ఆకులు చివరిలో ఎండిపోయినట్టు తీసాం. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి అక్కడికి వస్తాయి. కిచెన్లో వంట చేసుకున్నా నాకు సమ్మర్లో వేడిగా అనిపించదు, బికాస్ ఆఫ్ ఇంత అసలు దీనికి ఆక్సిజన్ ఎక్కువ కదా మనీ ప్లాంట్. ఇది ఎస్టర్డే టుడే టుమారో మొక్క 3 రోజులు ఉంటుంది కదా పువ్వు. పువ్వు అంటే 3 కలర్స్ వస్తాయి. ఎస్టర్డే ఒక కలరు, ఈ రోజు ఒక కలరు, రేపు ఇంకో కలర్. ఇది మళ్ళీ బేసిల్, అది బేసిల్, అది గన్నేరు, బిళ్ళగన్నేరు, అవన్నీ లిల్లీస్ సమ్మర్లో ఎక్కువ వస్తాయి కదా. వాటిని మళ్ళీ ఇవన్నీ తీసేసి మళ్ళీ సమ్మర్లో వచ్చే వాటిని ఇక్కడికి ఎక్కిస్తా. ఇవన్నీ మందారాలు అసలు ఫుల్ బ్లూమ్స్, హెవీ బ్లూమ్స్. ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు, ఆయన బుద్ధుడు ఉన్నాడు అక్కడ. ఇది ఆల్మండా మెరూన్ కలర్ ఆల్మండా. అవునమ్మా, మీకు బయటకి ఇట్లా పూలు అట్లా వేలాడుతున్నాయి కదా, కోసుకోతారా? ఏమన్నా లేదు, ఎవరో ఒకరు పెట్టని, దేవుడు పెట్టడమే, ఎవరో పెట్టినా. మార్నింగ్ వాకింగ్ వస్తారు, కవర్లు పట్టుకొని తీసుకొని రాధా మనోహర్. అది దీంట్లో మళ్ళీ శంఖం పూలు వచ్చినాయి, వైట్ శంఖం పూలు. దాన్ని ఈ వచ్చేటప్పటికి జైడ్ని వాళ్ళు రకరకాలుగా నా ఇష్టం వచ్చి నాకు అనిపించిన షేపు అనిపించినప్పుడు కట్ చేస్తూ ఉంటా. అంటే యాక్చువల్గా ఒక ఎయిమ్ పెట్టుకొని చేయడం కాదు, ఇదొక్కటి నేను నెమలి ఇది చేయాలనే ఇదితోని దీని కింద నెమలి తోకలాగా చేసి ఇక్కడ దాన్ని చేయాలనే ఆలోచన అయితే ఉంది. అక్కడ చిన్న నెమలి ఏదైనా బొమ్మ పెట్టినా దానికి చుట్టేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది అని దాన్ని ఆ ఏంతో దాన్ని పెట్టా. ఇక మిగతా వాటిని ఒట్టిగా దాన్ని కొంచెం అది మొదలు చూసారా, అదే అది బ్రోకెన్ హార్ట్, పీస్ లిల్లీ. ఇంకొకటి తెలుసా, ఇది కరెక్ట్గా మే నెలలో గాలిదుమ్ములు వచ్చినప్పుడు శాంతం చెట్టు దీని మీద పడిపోయింది. పడిపోతే అస్సలు దీన్ని ఏం చేయాలి, పడిపోతే ఎట్లా వదిలే నీళ్ళన్నీ అట్లా బయటకు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ దీన్ని పైకి లేపి అక్కడ కిటికీకి ఇక్కడ చెట్టుకి కట్టి దానికి మొదల మీద ఏళ్ళు లేసినాయి చూసారా, దాని మీద ఇసుకసం చేసి ఇక్కడ నుంచి మొదలు పెట్టింది కాపు. మీరు కాపాడినందుకు దానికి కృతజ్ఞత చూపిస్తుంది. ఈ చెట్టు 3 ఏళ్ళు ఎంత అయింది, నాటు బొప్పాయి అనుకుంటున్నా. ఫుల్ నాటుది మన మంచి షేప్ లో, షేప్ చూస్తే అర్థమవుతుంది. అది ఒక కాయ పెరగడానికి ఇంకొక కాయ సతికినట్టు అవుతుంది. కోసిన తర్వాత షేపు చూపిస్తాను నేను మీకు. వీటికి కూడా సేమ్ అక్కడ ఫాలో అయిన మెథడేనమ్మా? అసలు నేను చెప్తున్నాను కదా, వీటికి వేరే వాటి అన్నిటికీ ఏది నేను ప్రత్యేకంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ చాలా తక్కువ. ఒక్క ఎడేనియంకి బోన్ మీల్ను అది కలిపేస్తా. దానికి మట్టి తక్కువ ఉంటుంది కదా, నాకు అది కొంచెం దాని మీద ఒక్కటే ఇది ఉంది. వీటన్నిటికీ సరిపోతుంది. ఎప్పుడో ఒకసారి తీసినప్పుడు పెట్టడం బ్రహ్మకమలం. కాసిన సొరకాయ 2 విత్తనాలు చేసి ఇంకో 2 ఉంటే ఇక్కడ 2 తగిలిచ్చా. ఏంటి సొరకాయ? లాస్ట్ ఇయర్ పండింది అది. విత్తనాలు తీసారా? అంటే 4 చేశాను, 2 విత్తనాలు తీసి ఇది అక్కడ పొట్టిగా పెయింట్ వేసి అక్కడ అవతలుంది. నేను ఇది ఏదో పెట్టాను అనుకుంటున్నారా? ఇది సోలార్ లైట్ ఏమో అలాంటివి ఉన్నాయి కదా అనుకున్నా. ఇది గన్నేరు తెలుసు, కింద మొదలు చూడండి మీరు.
ఓ చూపి విన్నా అయ్యో ఓకే ఇలా చూపి గన్నేరు చెట్టు బిల్ల గన్నేరు దేవగన్నేరు. ఇది నాటు చెట్లు ఉంటాయండి నా దగ్గర. మీరు వెనకటి చెట్లు ఎక్కువ ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారు, ఎన్నేళ్ళలో మరి. అంతవరకు ఎప్పుడు డీప్ ప్రూన్ చేస్తారు. ఇది కూడా మీ ఇల్లు యాక్చువల్గా మా అత్తగారు వేసారు. ఇది మీ అత్తగారు నాటిన మొక్కలు. ఈ రెండు తనకి ఇష్టం. రూట్స్ చూడండి ఇక్కడ వరకు వచ్చాయి ఉన్నాయి. మీరు కట్టారమ్మా ఇప్పటి వరకు వాటితో దండలు? కట్టలేదు కానీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బాగా చేశా. మొక్కలు నా దగ్గరకు వచ్చి 1 year అది. ఇవన్నీ మేడం దగ్గర ఉన్న వింకాస్ కలెక్షన్. వైట్లో పింక్, ఇది లైట్ పింక్, ఇది మనం రెగ్యులర్ వెరైటీ, ఇదేమో డార్క్ మెరూన్. ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఎడీనియమ్స్ లో ఎన్ని ఉంటాయమ్మా మీ దగ్గర? నేను కౌంట్ చేయలేదు కానీ ఎడీనియమ్స్ నాకు ఒక్కడే అనిపిస్తుంది. 360 రోజులు ఫ్లవరు, లేదా అట్లీస్ట్ మనం ఈ కార్డెక్స్ చూసినా హ్యాపీ ఫీల్ అవుతాం. మంచి సైజ్ పెరుగుతుంది. అందుకని తర్వాత లో మెయింటెనెన్స్, మనల్ని నీళ్లు కూడా అడగవు. ఎప్పుడో మార్చిలో, ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో ప్రూన్ చేసుకొని నేను 1 year రీపార్ట్ చేస్తే ఇంకొక ఇయర్ చేయను. ఎవ్రీ ఇయర్ చేయను, ఓపిక లేదని. ఎవ్రీ ఇయర్ చేస్తే బాగా వస్తాయి. ఒక ఇయర్ చేస్తాను, ఒక ఇయర్ వదిలేస్తాను. ఇవన్నీ పింగాణి కుండీలు కదా, పింగాణి పగలగొట్టలేదు ఇప్పటి వరకు? వదిలేస్తే పగలగొడతాయేమో. అంటే ఒక సైజు పెరిగిన తర్వాత ఒకదాన్ని ఇప్పుడు అవి పెరిగేటప్పుడు వాటిని సైజులో పెంచేసి ఏ సైజు వాటికి ఆ సైజు ప్రూనింగ్ చేస్తే ఒక్కొక్కసారి మాకు అయిపోతాయి. ఒక్కొక్కసారి అడీనియమ్స్ ప్రూన్ చేస్తే కేర్ అవసరం. కరెక్ట్గా మనకి డ్రైగా ఉంది ఈ వారం రోజులు అనుకున్నప్పుడు ప్లస్ సాఫ్ రాయటం. తర్వాత వాడే సిజర్, మీరు సిజర్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసుకోకుండా స్పిరిట్ కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఒక స్టెమ్ కట్ చేస్తే మళ్ళీ రెండో స్టెమ్ కట్ చేసేటప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని చేయకుండా చేస్తే మాత్రం ఈ చిన్న ఇన్ఫెక్షన్ ఎంత చూడడానికి రఫ్గా ఉంటాయో అంత మళ్ళీ తెలియకుండా లోపల ఇదైపోతాయి. అందుకని ఆ ఒక్కటి మనం కేర్ తీసుకోవాలి. అదొక్కటి వాటిని కేర్. ఎక్కడన్నా మనకి ఇట్లా రాగా ఉంది వెంటనే దాంట్లో సాప్ ఆ చిన్న చిన్న కేర్ తీసుకుంటే చేయకూడదు. వర్షం పడేటప్పుడు నేను మన సైక్లోన్కి కవర్స్ తెచ్చి కప్పా. ఎక్కువ వాటర్ ఎక్కువ అవ్వకుండా అన్నిటికీ కవర్లు వేసేసా. పెద్ద కవర్లు ఉంటాయి కదా, ఇది తెచ్చి వీటికి జస్ట్ వేస్తే ఏంటంటే దాంట్లోకి పోకుండా బయటకు జారిపోతాయి. లేకపోతే అసలు మాకు మరీ సైక్లోన్ ఎఫెక్ట్ బాగా వచ్చింది కదా, అప్పుడు అన్నీ పోతాయని భయం వేసింది. మిగతా చెట్లకి ఏం చేయలేదు, వీటికి మాత్రం అన్నిటికి కవర్లు వేసి వదిలేసా. కలర్లు అయితే కలెక్షన్ ఇక చెప్పక్కర్లే, అంత బ్యూటిఫుల్ కలెక్షన్. అన్ని ఇప్పుడు సీజన్ కాదు కదా. డార్క్ మెరూన్ లో ముద్ద వెరైటీ. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేస్తారమ్మా మీరు? ఒకసారి తెచ్చి నీకు కావు కదా. ఎక్కడెక్కడ తెస్తారు? జనరల్ గా ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు 2-3 సార్లు వచ్చాను. తర్వాత ఆన్లైన్ ఇప్పుడన్నా మంచిగా కనపడింది అనుకుంటే అమ్మ ఆర్డర్ పెట్టడం అట్లా. ఏది అందుకని ఒకేజ్ ఉండవు అంతే మొక్కలన్నీ. కొన్ని ఇవేమో కొద్దిగా తక్కువ ఏజ్, ఇది ఇంకా చిన్న ఏజ్. ఇది ఈ మధ్య ఓల్డెస్ట్ లాగా అది 11 years 12 years అయింది. 12 ఏళ్ళు. అది మంచి పింక్. అది ఇది ఇంకొక వెరైటీ. పెటల్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా, అట్లా లేదనుకున్నది. ఇవి సోలార్ వెలుగుతున్నాయి. చీకటి అవుతా ఉంది కదా, రాత్రి అంతా ఉంటాయి ఆల్మోస్ట్. అంటే చార్జ్ అయింది దాన్ని బట్టి. అదే సోలార్వి ఇక్కడ చార్జ్ అవుతుంది, ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. పూలు కూడా బాగున్నాయి, ఆర్టిఫిషియల్ అయినా కూడా. దీని ఏజ్ ఎక్కువ, దాని ఏజ్, ఆ ఏజ్ వైజ్గా పెట్టాను నేను. వీలైన పిల్లలు 3 ఉండాలి. ఇదిగో ఇక్కడ ఇది ఒకటి చేరింది. డైజీలో ఇది వైట్, ఇదేమో పింక్, ఇదేమో వైలెట్. మంచి కలెక్ట్ చేసి పెట్టారు. ఇది ఇంకా బ్లూమ్ అవ్వాల. మన పాతది కలోంజీలో పాత వెరైటీ. ఇంతే హైట్ వస్తాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొంచెం ప్రూన్ చేస్తే మళ్ళీ సీజన్ వచ్చేటప్పుడు వస్తాయి. ఆరెంజ్. ఇదేం పువ్వు అంటారమ్మా? బెలూన్ ఫ్లవర్స్. వైట్ ఉంది, వైట్ వైలెట్, 2 కలర్స్ ఉన్నాయి. ఏజ్ వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేను 15 ఏళ్ళు ఉంటుందా? 25 years. 25 years, 25 ఏళ్ళు. అసలు ఇక్కడ చూడండి మీరు, ఇది పెరగడం ఎంతో. ఇక్కడ చూడండి, అదే నెక్ దగ్గర ఎంత పెరిగిందంటే మీకు
ఇంకా దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే 2-3 ప్లాంట్స్ కలిపి వచ్చాయో అన్నట్టు. మనం వచ్చేసరికి ఇది లేపి పెడతాం కదా రూట్స్, బయటకు వచ్చి అట్లా. యాక్చువల్గా 1.5 ఇంచ్ ఉండాలి మనకి. దీని దగ్గర నుంచి పాట్ ఎడ్జ్కి గ్యాప్ కనీసం 1.5 ఉండాలి. ఓకే, పెట్టేసి 2 years అయిపోయింది, అది వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఇంకెంత పెద్ద దాంట్లో పెట్టినో తెలియట్లా. ఇది ఏమన్నా మీరు గ్రాఫ్టింగ్ ట్రై చేసిరా? ఇప్పుడు ఇలాంటి అసలు గ్రాఫ్ట్ చేయాలని ఒక్కదానికే చేశాను, ఒక్కదాని చేసి సక్సెస్ అయింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది 2 colors తీసుకున్నప్పుడు ఏది ఎప్పుడు బ్లూమ్ అవుతుందని చూసుకోవాలా. 2 ఒకేసారి బ్లూమ్ అయితే మనకు చెట్టు మీద హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఇది చేసినప్పుడు ఒకసారి బ్లూమ్ అవుతుంది చెట్టుకి, ఇంకోసారి బ్లూమ్ అవుతుంది. అయ్యేటప్పుడు దానికి తెలియట్లా మనం గ్రాఫ్ట్ చేసామని. అది నాకు అప్పుడు అంటే తెలియలే అంత. అట్లా చేయాలి అని. బాగుంది. ఇది నేను చూసాను ఒక నర్సరీలో, వాటి దానికి 10-15 మొక్కలు ఒక్కొక్క దానికి ఒక్కటి చేసిన, అన్ని డిఫరెంట్ కలర్స్. వాళ్ళు చేయొచ్చు, అది మనకు అయినా అవన్నీ ఉన్నాయి కదా మనకి ఎందుకు బాగా. ఇది పోనీటైల్ ప్లాంట్. ఇది పోయింది అసలు. యాక్చువల్గా ఒక్కటే వస్తుంది స్టెమ్. ఇది ఇట్లా పట్టుకుని దీపాటు చేద్దాం అన్నప్పుడు ఇరిగిపోయిన తర్వాత పోతుందో బతుకుతుందో అని ఉంచితే అప్పుడు దీనికి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినాయి. జనరల్ గా దీనికి ఒక్కటే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒకటే వస్తుంది. ఇరిగిన తర్వాత 2-3 వచ్చినాయి. ఇది కూడా బాగానే ఉంది అనుకున్నా. మీది గ్రీన్ థంబ్ చెప్పాలంటే కదా, అందువల్లనే మీ చేతులు ఎన్ని బ్రతుకుతున్నాయి. మిమ్మల్ని అడుగుతుంటారా మేడం మాకు ఇవ్వండి కలెక్షన్? చాలా. అసలు నేను మన సిటీజీలో ఎంతమంది అడిగిన వాళ్ళకి మా దగ్గర ఇవ్వగలిగింది నేను ఇవ్వను అనే మాట అన్నా. అవును, మీరు పూజ చేసినప్పుడు ఆ కొమ్మలు వస్తాయి, కొమ్మలు అసలు ఈసారి చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. ముందే పెడతా నేను ఇట్లా ప్రూన్ చేస్తున్నాను అని. కలర్స్ అయితే కరెక్ట్ గా చెప్పలేము, ఇప్పుడున్న ఫ్లవరింగ్ అప్పుడు ఉండదు. అది ఏం ప్రూన్ చేస్తున్నానో తెలియదు. అన్నిటికీ ట్యాగులు కట్టినా అర్థం కాదు. అవి పింక్ అంటే అన్ని పింకే ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అది అర్థం కాదు. ఇదేమో కాస్మోస్ డార్క్, అది మెజంతా కలర్, లైట్ పింక్ వైట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ మందారాలు. ఇది హైబ్రిడ్ బుషి మందారం. ఇక్కడ ఆరెంజ్ మందారం, ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. ఇది రెడ్, ఇది ఆరెంజ్, అది వైట్. ఇదేమంటారు కలాతియా, ఇదేమో కలాతియా వెరైటీస్. ఏమో లిప్స్టిక్ ప్లాంట్ లో ఏముంటుంది మరి. ఇది అదే అమ్మా షాంపూ జింజర్. అదేనా? కరెక్ట్ చెప్పానా? అదే. ఇలా పిండితే వస్తుంది అన్నారు. అది ఎంతవరకు యూజ్ఫుల్ తెలియట్లా. నిజమే, నమ్మలేదు తెలియకుండా. ఈ లిల్లీస్, ఇవేం లిల్లీస్ అమ్మా? అమర్ లిల్లీస్, మంచి రెడ్. ఓకే, మంచి రెడ్, ఫుల్ బర్డ్స్ చాలా వచ్చాయి. అసలు ఇది ఎంతమందికి ఆల్మోస్ట్ సిటీజీలో ఎప్పుడైతే తీసిస్తానే ఉంటా. అట్లా ఇస్తేనే మనకు కూడా బాగా వస్తాయి. వచ్చేటప్పటికి దీన్ని ఏమంటాం? మాన్స్టర్. ఇవన్నీ ఫర్న్ వెరైటీస్. ఇవన్నీ ఎందుకు ముందుకు రానివ్వలే? మరి ఇప్పుడు ఫ్లవరింగ్ ఉందిగా, అయిపోతే అప్పుడు సమ్మర్ లో ఏం లేనప్పుడు వీటిని బయటకు తీసుకొస్తా. అయినా వాటికి ఎండ బాగా కావాలి కాబట్టి వాటికి. ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ ఇది చక్కగా ఉంటుంది. ఇది మామూలుగా మనం ఇన్సులిన్ ప్లాంట్. జింజర్ మీకు షాంపూ జింజర్ కన్నా దీనికి తేడా ఇట్లా 2 చెట్లు చూసినప్పుడు తెలుస్తుంది. ఇది చూసారా ఎంత హైట్ వచ్చిందో? హైట్, దీని షేప్ కూడా ఇట్లా కాలు తిరిగినట్టు వస్తుంది, స్పైరల్ గా వస్తుంది. దీని ఫ్లవరింగ్ వేరు, అది ఫ్లవరింగ్ వేరు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అది తెలియడం కోసం. ఇది గ్రీన్ సంపెంగ, ఆకు సంపెంగ. అవి వెనకలేంటమ్మా? ఏంటియో నాకు తెలియదు. వాటిల్లోనే స్పైడర్ లిల్లీస్. దాని ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? తెలియదు. అది 20 years పైన. 20 ఏళ్ళ ఇదిగుతుంది. ఈ సిమెంట్ కుండీలు ఇవన్నీ ఎప్పటి కలెక్షన్ మీది? ఈ ఎప్పుటియో అమ్మా, అవుతూనే ఉన్నాయి. కింద అయితే అసలు మరీ ఏజ్ ఎక్కువ, సింగిల్ గా ఉంటాయి కదా. ఏజ్డ్ అంతే. ఇప్పుడు ఇది ఏజ్డ్, ఇది అంటే 5-6 years కనీసం. వీటన్నిటి పేర్లు ఏమైనా ఐడియా ఉందా? లేదు కదా. పేర్లు ఫెర్న్ అంటారు అంతవరకు. ఈ వచ్చేటప్పుడు ఈ
పామ్ స్నేక్ షార్ట్ వాటిల్లో బుష్ వెరైటీస్ ఇవన్నీ ఇది అది దీంట్లో ఉన్నాయి మాలీస్. అవి ఏం కాదా అట్లా ఆక్సిజన్ లేకుండా ఓపెన్ ఉందిగా, ఓపెన్ ఉంది. అండ్ వాటర్ ప్లాంట్ మామూలు మన ఇది ఈ ప్లాంటే పెట్టాను, అదే డాలర్ ప్లాంట్ అంటారు కదా, ఓపెన్ ఉంది కదా, అది సర్వైవ్ అవుతున్నాయి. బాగుంది కలెక్షన్, మీ సక్యులెంట్ కలెక్షన్ అంతా. వీటికి మెయింటెనెన్స్ ఇది ఎప్పుడు తెలుసా, ఇది కొంటాం ప్రతి సంవత్సరం సమ్మర్లో పోతుంది, ఇది మళ్ళీ అదే వస్తుంది. ఈ లీఫ్ మరి చూడాలి, మీరే చెప్పాలి ఆడియన్స్ ఏంటో. అది మాత్రం ఆడియన్స్ చెప్పాల్సిందే. అట్లా చిన్న చిన్న లీవ్స్ లోపల చూసారు అట్లా వస్తాయి. మొదటి లీవ్ పోతాయి, సమ్మర్లో అయితే పూర్తిగా పోతాయి, మళ్ళీ వచ్చేస్తుంది. అది మ్యాజిక్. స్టాండ్ కూడా బాగా చెప్పించారు. ఇవి రెడీమేడ్ చేయించినాయి, అటు ఇటు అన్నీ ఇక్కడ కూడా మొత్తం అన్ని అంటే మెజర్మెంట్స్ తీసుకొని చేయించుకున్నాయి. హైట్ అవి కూడా కింద ఒక హైట్ పైన ఒకటి లెంత్ సరిపోవడానికి, మీకు మంచిగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కింద ఇక్కడ అన్ని ఇంటి ముందు మంచిగా కనిపించాలని ఫ్లవరింగ్ వెరైటీస్ అండ్ సీజనల్, అందుకని ముందు పెట్టుకుంటారు, లెగగానే ఇవి కనపడతాయి. ఇక్కడ ఇది బాగుంది ఈ చామంతి. నేను గ్రీన్ వి చూసాను కానీ గ్రీన్ లాగా లేదు, గ్రీన్ కానీ గ్రీన్ లో ఇచ్చుకున్నది, బటన్ గ్రీన్ కాదు, బటన్ గ్రీన్ లేదు, స్పెషల్ వెరైటీ. ఈ ప్లాంట్ చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు ఒకటి కోకోపీటేగా, కోకోపీటే ఆల్మోస్ట్ ఇటన్నిటికీ వెయిట్ తక్కువ ఉంటుంది, వీటికే వెయిట్ మట్టి పోస్తాం కదా, అవి అసలు తక్కువ వాటరింగ్. మట్టి కూడా మనం ఎడేనియమ్స్కి వాడాలంటే మెత్తగా ఉండే మట్టి వాడకూడదు, బరకగా ఉండేది గరుబు మట్టి అంటాం. ఆ గరుబు మట్టిలోని అన్ని వేస్తాయి వేయడానికి. కోకోపీట్ వేస్తాను, తర్వాత తక్కువ కోకోపీట్ మీరు ఎక్కువ వేస్తే వాటర్ రిటైనింగ్ ఎక్కువ ఉండి ఇదవుతుంది. కాకపోతే కొంచెం మనకి సమ్మర్ ఇబ్బంది పెడుతుంది కదా, అందుకని కొంచెం కోకోపీట్ ఉండాల్సిందే కొద్దిగా, ఎస్పెషల్లీ ఖమ్మం వెదర్కి. అది తర్వాత బోన్ మీల్, సీవీడ్, వేపిండి, సీవీడ్ వేసుకుని వేపిండి వేస్తాను. అన్నీ మట్టి తక్కువ, మట్టి 30% వేస్తే మిగతా అన్ని కలిపి 70%. దాంట్లో కొంచెం బొగ్గులు కొట్టిచ్చేసేస్తాను నేను, బొగ్గులు కొట్టించేసి దానిలో వేసేస్తాను. ఈ బోన్ మీల్ పౌడర్ కూడా కొంచెం కదా, అంతే క్వాంటిటీ కాదు, కాకుండా మట్టి ఇసుక లాంటి మట్టి దానిలో అన్ని అసలు పట్టేది మట్టి తక్కువ మనకి, అంతే దాంట్లో అంతవరకు వేసి. కాకపోతే ఈ ఫెర్టిలైజర్స్ మామూలుగా పైనుంచి ఇవ్వడానికి కుండీల్లో బాగుండదు, అందుకని ఎప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏది ఇచ్చినా లిక్విడ్ ఫెర్టిలైజరే లిక్విడ్ పోస్తారు, అన్నీ పోసుకోవచ్చు. అన్నిటికంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బనానా పీల్ లిక్విడ్. మీకు అక్కడ వేసాను నేను బకెట్లో, మీరు చూడలేదు, స్మెల్ వస్తే చూసేవాళ్ళేమో, స్మెల్ రాకుండా బకెట్ లో వాటర్ వేసి బనానా పీల్ అంత వేస్తాను. ఒక 3-4 days అయిన తర్వాత తీసేసి డైల్యూట్ చేసి అన్నిటి అంతే, ఒకటికి 5 మెయిన్ అదే వేస్తాను, అంతే చాలు. అదే నాకు అక్కడ హోటల్లో దేవుళ్ళందరికీ బనానా పెడతాం కదా రోజు, సాయంత్రం వాళ్ళు తిన్న తర్వాత మీరు కాగితం కానీ నాకు తక్కువ పడేస్తే మేడం ఒప్పుకోరు అంటారు. ఒక 7 పెడతారు కదా, 7 4 రోజులు అయితే సరిపోద్ది. అక్కడి నుంచి వాళ్ళకి మర్చిపోకుండా ఇస్తారు, 4 days అయింది ఇవ్వకపోతే మేడం పట్టుకొని వస్తారు. మన గార్డెన్ పరిస్థితి ఇంత కామెడీ ఉంటారు, వాళ్ళు నవ్వుకుంటారు, పండుగ ఏమనరు మేడం తొక్కకంటారు. ఇంట్లో పెట్టునియా కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది, ఇవన్నీ కలర్స్, ఇక్కడ కూడా బాగున్నాయి. ఇది కూడా వైలెట్, ఇది బ్లూ, అంటే దీంట్లో బ్లూలో డార్క్ బ్లూ. మీతో వర్క్ చేస్తుంటే మా ఏజ్ని మర్చిపోతున్నాం, ముందు వీడియో చేసేటప్పుడు మేము కూడా చిన్నపిల్లలాగా కామెంట్ చేసుకుంటే మా ఏజ్ని మర్చిపోయి మీతో తిరుగుతున్నాం. ఇది కనీసం ఒక 3-4 monthsకి బూస్ట్ అవుద్ది మాకు, ఇంకా వర్క్ చేసుకోవడానికి. ఇన్ని మొక్కల మీద నాకు ఇంకా టైం చాలట్లేదు, ఇంతకంటే నా కెపాసిటీకి చేయలేనేమో అనిపిస్తుంది. చేసేంత ఉంచుకోవాలి, మరి అతి అయిపోయింది అనుకోండి అది మళ్ళీ చేయలేస్తాం. కాకపోతే ఇన్నేళ్ళ నుంచి చేస్తాను కాబట్టి నాకు ఏదో ఇక్కిట్గా సడన్ గా అందరూ చేసేద్దాం లేకపోతే క్లోజ్ చేద్దాం అనేది లేదు. రెగ్యులర్ గా చేసుకుంటూ వస్తాను కదా, ఇయర్స్ కదా, అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది.
మా ఇంట్లో కూడా దీనికి మా పిల్లలు ఏం పంపించను గింజలు ఏం పంపను అక్కడ నుంచి US నుంచి ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి. ఆహా, ఇక్కడ మొక్కలు US నుంచి. మార్నింగ్ గ్లోరీ అదే. తర్వాత అసలు మొన్నటి దాకా ఈ సన్ఫ్లవర్ నేను ఎక్కువ ఇష్టపడతా అక్కడే. ఓకే, మొన్నటి దాకా ఉండేవి టెడ్డీ బేర్ సన్ఫ్లవర్. టెడ్డీ బేర్ ఇచ్చాను, ఇంకా పెద్ద సన్ఫ్లవర్. ఇదండి సరోజిని గారి తోట విశేషాలు అంతా మీకు నచ్చాయి అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో అభిప్రాయం చెప్పాలి.